అన్నారు కదా. ఎప్పుడైతే యేసుక్రీస్తుకి మనం మొదటి స్థానం ఇవ్వమో మనం అనుకుంటాం మాకు యేసయ్యే దేవుడు అంటాడు, కానీ నువ్వు ప్రభువుకి మొదటి స్థానం ఇస్తున్నావా లేదా? నువ్వు ఇవ్వకపోతే నువ్వు యేసుక్రీస్తుని వదిలిపెట్టినట్టే. అది ఎప్పుడు ఈ సత్యాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఈరోజు నేను మరి దావీదు యొక్క జీవితం నుంచి ఒక చిన్న సంఘటన తీసుకొని కొన్ని నిమిషాలు ధ్యానిద్దాం. దావీదు అనే పేరుకి అర్థం మీకు తెలుసా? దావీదు అంటే ఏంటంటే బిల్లవుడ్, ప్రియమైనవాడు, అతి ప్రియమైనవాడు, డార్లింగ్ అని అంటారు కదా. దావీదు పేరుకి హీబ్రూలో అర్థం ఏంటంటే బిల్లవుడ్, అతి ప్రియమైనవాడు, మై డార్లింగ్ అని అర్థం అనమాట. దావీదు పేరుకి అర్థం. సో దావీదుకి దేవుడిచ్చిన బిరుదు ఏంటి? నా హృదయానుసారుడైన కుమారుడు కదా. అసలు దేవుని హృదయానుసారైన కుమారుడు అంటే అసలు అర్థం ఏంటి అంటే, దేవుని హృదయాన్ని అలా తీసేస్తే ఇంకో హృదయం ఉంది, అది దావీదు హృదయము అన్నట్టు. అంటే యేసుక్రీస్తు ఎలా ఆలోచిస్తాడో దావీదు కూడా అలా ఆలోచిస్తాడు అని, నా హృదయానుసారుడైన కుమారుడు అని దావీదుకి దేవుడు ఏంటి అభివృద్ధి ఇచ్చాడు. ఇంగ్లీష్లో బాగుంటుంది, మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. అంటే దేవుడి యొక్క హృదయం తర్వాత ఇంక ఎవరైనా మనిషి ఉన్నాడంటే దావీదు అని అంటారనమాట. అది దావీదుకి ఉన్న బిరుదు. అయితే దావీదు తన జీవిత కాలం అంతయు చూస్తుంటే, మరి దావీదు యొక్క ఫాదర్ పేరు జెస్సీ, యెష్యా అంటారు. మరి ఆయనకి ఇద్దరు సహోదరులు, 8 మందిలో కడపటివాడు ఈ యొక్క దావీదు అనమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, దావీదు లైఫ్ అంతా చూస్తే అది చాలా పెద్ద అధ్యాయము, మనము మొత్తము ధ్యానించలేము. దాంట్లో నేను కొంత మట్టుకి ఒక పోర్షన్ ఆఫ్ ఆయన లైఫ్ స్పాన్లో తీసి ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, దావీదు పుడతాడు, ఓకేనా, కడపటివాడుగా పుడతాడు. సో కడపటివాడుగా పుట్టినందుకో ఏమో మనకు తెలియదు, కానీ ఆయన ఎక్కువగా ఎక్కడ ఉంటాడంటే అడవుల్లో గొర్రెలను కాస్తూ, గొర్రెల కాపరిగా, గొర్రెల దాంట్లో మరి వాళ్ళ ఏదైతే ఆయనకి వాళ్ళ సహోదరులైతే ఇజ్రాయేల్ సైన్యంలో ఉంటారు, కానీ ఈ కడపటి వాడైన దావీదు మాత్రము గొర్రెలు కాస్తూ అడవిలో ఉంటాడనమాట. అది డేవిడ్ యొక్క పుడతాడు, తన యవన ప్రాయంలో గొర్రెలు కాస్తూ అడవిలో ఉంటాడు. తర్వాత ఒకసారి పెద్ద యుద్ధము జరిగిన సమయంలో మనకు తెలుసు, చాలా ఫేమస్ స్టోరీ కదా, దావీదు గొలియాతుని గురించి మనకు ఎక్కువగా తెలుసు కదా. దావీదు అంటే గొలియాతు గురించే గుర్తుకొస్తుంది. సో వాళ్ళ డాడీ వెళ్ళి, అరే అన్నలకి భోజనం ఇచ్చిరా అంటే అక్కడ భోజనంకి ఇచ్చి ఆ యుద్ధ రంగంకి వెళ్ళిన సమయంలో దావీదు ఏంటి పెద్ద గాతు వాడైన గొలియాతు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరేంటి ఇట్లా నోరు మూసుకొని విన్నారు అని చెప్పేసి, తెలుసు మనందరికీ, అంత పెద్దవాడైన గొలియాతుని దావీదు చంపడము, మళ్ళీ ఇజ్రాయేల్ని సౌలు రాజు దావీదుని చేర్చుకోవడము అది జరుగుతుంది. ఇదంతా అయిన తర్వాత ఈరోజు నేను తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎప్పుడైతే సౌలు దేవుణ్ణి, యేసయ్యను, యెహోవాను తృణీకరించినాడో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, చూడండి, దేవుని ఏర్పాటు అలాగనే మనుషుల ఏర్పాటులో తేడాలున్నాయి. ఏంటి అంటే, సౌలు ఎప్పుడైతే ఇజ్రాయేలీలందరూ మాకు రాజు కావాలి అని సమూయేలు అనే ప్రవక్తను అడుగుతారు. అప్పుడు దాకా ఒకటే రాజు, అది యెహోవా రాజు, రాజులకు రాజు, ప్రభులో ప్రభు ఆయన మాత్రమే. కానీ ఈ ఇజ్రాయేలీలు ఏం చేస్తారంటే, మాకు మాత్రము ఒక రాజు కావాలని వాళ్ళు అడిగినందుకు దేవుడు తప్పక ఒక రాజుని, సౌలు అనే రాజుని వాళ్ళకి మొట్టమొదటి రాజుగా ఇస్తాడు. చాలా తక్కువ, మరి తెగ అని చెప్పలేం, కానీ ట్రైబ్ అంటే 12 గోత్రములలో చివరి గోత్రమైన బెన్యామీయుడైన గోత్రములో పుట్టినవాడు ఈ సౌలు. ఆయనను రాజుగా చేస్తారు. ఆయన యొక్క అవిధేయత వలన ఆయన తన రాజసింహాసనాన్ని పోగొట్టుకుంటాడు. నేను అన్నాను కదా, దేవుడికి మొదటి స్థానం ఇవ్వకుండా నేను క్రైస్తవుణ్ణి అని మనము అనవద్దు. ఎప్పుడైతే సౌలు అవిధేయత చూపినాడో ఏం చెప్పాడంటే, ఏం లేదండి, దేవుడు ఆత్మ సౌలు నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, ప్రభు ఒకటి చెప్తాడు, ఈయన సొంత
సొంత ఆలోచనలకి పోయి ఆయన ఏం చేస్తాడంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అంటే దేవుడు చెప్పిన మాట ఒకటి, సౌలు చేస్తుంది ఒకటి. అది ఆ కారణము చేత మాత్రమే దేవుడు సౌల్ని రాజుగా తృణీకరిస్తాడు. అంటే యాజకులు చేయాల్సిన పని ఈయన చేసేస్తుంటాడు. ఈయనకు ఒకలాంటి అహం వచ్చేస్తుంది అన్నమాట. ఏంటి, నా వలనే ఇజ్రాయేలు ఇంతగా అభివృద్ధి చెందుతుంది అని. ఈ కొన్ని కారణాల వల్ల దేవుడి యొక్క ఆత్మ సౌలు నుంచి వెళ్ళిపోయి దావీదుని ఏర్పాటు చేసుకుంటుంది. మనుషులు ఏర్పాటు చేసుకున్నారు సౌలుని, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దావీదుని కదా. మనం ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నించినా జరగవు, అది దేవుడు ఏర్పాటు ఉంటే తప్ప జరుగుతుంది కదా. మనుషులు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి సౌలు రిజెక్ట్ అయ్యాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి తరతరాలు ఆ దావీదు వంశము నుంచే యేసుక్రీస్తు రావడం మనము చూస్తాం. అయితే ఎప్పుడైతే ఈ దావీదుకి పేరు ప్రఖ్యాతలు వచ్చినాయో, ఎప్పుడైతే గొలాయాతుని చంపి దావీదు వస్తాడో, స్త్రీలందరూ కలిసి సౌలు 1000 మందిని చంపాడు, దావీదు 10,000 మందిని చంపాడు అనేసరికి ఎక్కడలేని ఈర్ష్య వచ్చింది ఈ రాజుకి సౌలుకి. నాకన్నా ఎక్కువగా ఆయన ఫేమస్ అయిపోతున్నాడు అనే ఒకే ఒక తలంపుతో ఆయన ఏమవుతాడంటే అది మొదలవుతుందండి. అంటే చూడండి, సౌలుని ఎప్పుడైతే దేవుడు రాజుగా తృణీకరించినాడో, వెంటనే సమూయేలు ప్రవక్తని పిలిచి యవ్వనస్తుడైన దావీదుని అభిషేకించడానికి ప్రభు ఆల్రెడీ పంపించేశాడు. మరలా చెప్తున్నాను చూడండి, సౌలుని ఎప్పుడైతే దేవుడు తృణీకరించినాడో వెంటనే అప్పుడే సమూయేలు ప్రవక్తని పంపించి దేవుడు దావీదుని అభిషేకించినాడనమాట. అంటే తన జీవిత కాలమంతయు నెక్స్ట్ దావీదే రాజు అని సమూయేలు ఆల్రెడీ అభిషేకించినాడు. ఓకేనా, మనకు అనుకుంటాం కదా, ఆల్రెడీ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఇంకా నేనే మొత్తము అని అనుకుంటాడు. అయితే దావీదంట ఎప్పుడైతే ఈ సౌలుకి కోపం వచ్చి ఇంకా నెక్స్ట్ దావీదు అని తెలిసిందో, ఆయనని చంపడం ఎట్లయినా నేను చంపేసేయాలి అని అనుకున్నాడంట. ఎన్ని ప్రయత్నాలు చేశాడంటే దావీదుని చంపడానికి, ఇంత అంత కాదు. ఓకేనా, ఆయన అంట చెప్తున్నాను 7 నుంచి 13 సంవత్సరాల వరకు అంట దావీదు సౌలు నుంచి పరిగెత్తినాడంట. అంటే ఎప్పుడైతే యవ్వన ప్రాయములో ఆయన సౌలు దగ్గర ఉన్నాడో, సౌలు ఎప్పుడైతే చంపడం 13 సంవత్సరాలు దేవుడు అభిషేకించిన తర్వాత కూడా దావీదు ఎక్కడ అడవుల్లో, ఆ కొండల్లో, లోయల్లో పరిగెత్తుతూనే ఉన్నాడంట. ఎక్కడి నుంచి నా ప్రాణం ఎక్కడ పోతుందో, నా ప్రాణము ఎప్పుడు సౌలు చేతిలో పోతుందని ఈయన యొక్క భయానికి ఎన్ని సంవత్సరాలు అంటండి, 7 నుంచి 13 సంవత్సరాలు పరిగెత్తినాడంట దావీదు. ఈ యొక్క మాట నేను ఈరోజు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మనం అనుకుంటాము మనం దేవుడు బిడ్డలమే అనుకుంటాం కదా, మనకి ఏ హాని జరగదు, అన్నీ మంచిగానే జరుగుతాయి కదా. దావీదు అభిషేకించిన తర్వాత కూడా అసలు 13 సంవత్సరాల దాకా సౌల్ని తప్పించుకొని తిరగడం ఏంటి కదా. ఈ మధ్యలో దావీదుకున్న విశ్వాసం ఏంటంటే, దేవుడి యొక్క టైంని ఆయన నమ్మాడు. ఒక టైం వస్తుంది, దేవుడు ఖచ్చితంగా నన్ను ఆ సింహాసనం మీద కూర్చోబెడతాడు, కానీ అప్పుడు వరకు నేను ఏమీ మాట్లాడను. ఈ యొక్క అరణ్యంలో ఉన్న నా జీవితంలో నేను ప్రభువుని ఎక్కడ దూషించను. ప్రభు ఏంటి నా బతికి ఇట్లయిందని ఆయన ఒక మాట అనను, కానీ ఈ 13 సంవత్సరాలు నా ప్రాణాన్ని కాపాడుకుంటూ నేను పరిగెత్తుతా అని అనుకున్నాడు దావీదు. మరి ఎంతమందికి వాక్యము చదవాలనే ఆశ ఉన్నదో కొన్ని వచనాలు నేను ఈ యొక్క అధ్యాయాలు, అంటే నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నా అంటే, సౌలుని తప్పించుకొని తిరుగుతున్న దావీదు యొక్క జీవితంలో నుంచి కొన్ని సత్యాలను మనము తెలుసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ వచనము. ఎవరైతే చదువుతారో వాళ్ళు మైక్ తీసుకొని రెడీగా ఉండండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 12లో ఒక మాట ఉంటుంది చూడండి. మొదటి సమూయేలు 18:12 యెహోవా తనను విడిచి
దావీదునకు తోడైయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. ఎప్పుడైతే దావీదు తోడు యెహోవా ఉన్నాడని చెప్పి ఎవరు భయపడ్డారంట? సౌలు భయపడండి. ఈ వాక్యాన్ని మనం అనుకుంటాం కదా, మనుషులు ఏం చేస్తారో, మా గతి ఏమైపోతుందో, మమ్మల్ని ఎవరేం చేస్తారో అని అనుకుంటారు. కానీ చూడండి, ఆ టైంలో ఇజ్రాయేలు రాజైన సౌలు అంట యెహోవా తోడు దావీదుకు ఉన్నదని తెలిసి భయపడిండంట కదా. భయపడినోడు మళ్ళీ ఎట్లుండాలి? పరిగెత్తాలా, కానీ మళ్ళీ చంపడానికే ట్రై చేస్తాడు. కానీ చస్తావా అంటే చావమను. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని చూసి భయపడతారు. ఓకేనా? దేవుడు మనకు తోడు ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని చూసి భయపడతాడు అన్న తర్వాత 14వ వచనంలో చూడండి, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఎట్లా ప్రవర్తించాడంటండి? మరియు దావీదు సమస్త విషయంలో, కొన్ని విషయాల్లో అనలేదండి, సమస్త విషయంలో ఎట్లా ఉన్నాడంట? సుబుద్ధి. అంటే ఏంటి తెలుసా? సువార్త, సుబుద్ధి. అంటే మంచిది. ఓకేనా? మంచి బుద్ధి కలిగి ప్రవర్తింపగా అంటే దేవుడు మనకు తోడు ఉండడానికి కారణాలు నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నువ్వు అన్ని విషయంలో మంచి బుద్ధి కలిగి ప్రవర్తిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అది మనము ఎవరు చూసినాళ్లే, ఏం చూసినాళ్లే, మన బుద్ధి మారదు, మనం ఇట్లాగే ఉందామంటే దేవుడు మనకు తోడుగా ఉండడు. ఎప్పుడైతే అన్ని విషయాల్లో సుబుద్ధి కలిగి దావీదు ప్రవర్తించినాడో దేవుడంట దావీదుకి తోడుగా ఉన్నాడంట. ఇంకా ఈ అధ్యాయం అంతలో మనం చూస్తుంటే ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. దావీదు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌలు మీద దురాత్మ వచ్చినప్పుడు దావీదు మ్యూజిక్ ప్లే చేస్తున్న సమయంలో ఆ దురాత్మ సౌలు నుంచి వెళ్ళిపోయేదంట. అంటే దావీదు దేవుడు ఆత్మచేత నింపబడి ఎప్పుడైతే ఆ యొక్క మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాడో సౌలు మీద ఉన్న దురాత్మ వెళ్ళిపోయేదంట. మళ్ళీ దావీదు అంటే సౌలుకి ఇష్టమే ఆ టైం వరకు. కానీ మరలా ఒకటి, అమ్మో నా పొజిషన్ పోతుంది, వీడిని ఎట్లయినా చంపాలి. అది మొదలైందండి దావీదు లైఫ్లో. ఎన్ని అంటే ఇంచుమించు దావీదు అలా తన యొక్క 10 తంతుల సితారతో మ్యూజిక్ ప్లే చేస్తున్న సమయంలో అలా వింటూ ఈటని వదిలేవాడంట సౌలు. కానీ అంటే ఎదురుగా ఉండి చాపని ఒక రాజేసుకొస్తే మామూలుగా అయితే అదేంటి గురి తప్పుతుందా? తప్పదు. కానీ అప్పుడు కూడా దేవుడు దావీదుతో నుండి ఏం చేశాడంటే ఆయనని వదిలిపెట్టలేదన్నమాట. అయితే 19వ వచనము చూద్దాము. 19 మొదటి సమూయేలు 19 ఏంటి, సౌలు దావీదుని 19 కదా నాన్న? కరెక్టేనా? నేను క్షమించండి, 18వ అధ్యాయంలో మనము చదువుకున్నాము. ఏంటంటే ఈ అధ్యాయం, ఒక్కొక్క అధ్యాయం చెప్తాను. ఈ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడు. తర్వాత ఎలాగైనా దావీదుని చంపుదామని చెప్పేసి సౌలు యొక్క ఇంటెన్షన్స్ ఎంత ఘోరం అంటే, తన కూతురైన మికాల్కిచ్చి పెళ్లి చేస్తాడు. మికాల్ ద్వారా దావీదుని చంపడానికి ట్రై చేస్తాడనమాట. తర్వాత ఎలా ట్రై చేస్తాడు అంటే, ఆయన పడుకున్న సమయంలో ఏంటంటే వెళ్ళేసి దావీదుని అటాక్ చేయడం దానికి ఏమేమి జరుగుతాయో కొన్ని సంఘటనలు చెప్పిన తర్వాత దావీదు యొక్క మనస్సు ఏంటో మనము తెలుసుకోవడానికి నేను ఈ సందర్భాలు చెప్తున్నాను. అయితే 19వ అధ్యాయంలో ఏం జరుగుతుంది అనంటే, సౌలు ఎలాగున దావీదుని చంపడానికి ప్రయత్నిస్తాడో ఈ 19వ అధ్యాయంలో మనము చూస్తాం. మీరు మరలా చదువుకోండి. 18 నుంచి ఈ యొక్క మొదటి సమయాలు చివరి అధ్యాయముల వరకు ఎలాగున దావీదు 13 సంవత్సరాలు సౌలు నుంచి తప్పించుకోవడమే ఉంటుంది అనమాట ఈ అన్ని అధ్యాయాలు. సో 19వ అధ్యాయంలో ఏముంటుందంటే చూడండి, 19-18 అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలు వద్దకి వెళ్ళాడు. ఏం చేశాడంటే, అసలు ఈ రాజా నన్ను వెంబడించి చంపాలని ట్రై చేస్తున్నాడు కదా, నన్ను అనాయింట్ చేసిన, నన్ను అభిషేకించిన సమూయేలు దగ్గరికి వెళ్తానని చెప్పేసి
దావీదు ఏం చేశాడంటే సమూయేలు దగ్గరికి వెళ్ళేసి సమూయేలు దగ్గర తన బాధ అంతా వెలగక్కొని మళ్ళీ వాళ్ళిద్దరు వెళ్ళి వేరే ప్రాంతము కి వెళ్తారనమాట. అక్కడ దావీదు ఒక మాట చెప్తాడు చూడండి, 20వ మళ్ళీ 19 సమూయేలు దగ్గరికి వెళ్ళడము ఉంటుంది. ఉండిన తర్వాత 20వ అధ్యాయంలో ఏం జరుగుతుందో 3వ వచనంలో చూద్దాము, ఏముంటుందో చూద్దాము. అసలు ఆ మాట చివరిలో ఒక మాట ఉంటుంది, అయితే యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నిజముగా నాకును మరణమునకు అడుగు మాత్రం ఉన్నదని ప్రమాణము చేయగా. ఏమవుతుంది అనంటే అక్కడ యోనాతాను ఎవరో కాదు, సౌలు యొక్క కుమారుడు అనమాట. యోనాతానికి దావీదు అంటే బాగా ఇష్టం. మరలా వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అసలు బైబిల్లో ద బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వీళ్ళిద్దరిని పరిగణిస్తారు. దావీదు అంటాడు, యోనాతానా నిజంగా చెప్తున్నాను, నాకు మరణమునికి ఒక్క అడుగు మాత్రమే. అంటే ఆ మరణకి ఎంత దగ్గరగా ఉన్నాడో తన బాధను వెళ్ళగొక్కుంటున్నాడు దావీదు. అంటే దావీదు ఈ యొక్క సిరీస్ చెప్పి దావీదు యొక్క హృదయం ఎలా ఉందో మనం మాట్లాడుకుందాం. సో ఈ యొక్క 19వ అధ్యాయంలో ఏం చేస్తారంటే 20 కదా, నాకును ఒక్క అడుగు మాత్రమే దూరం ఉంది యోనాతానా, మీ డాడీ నన్ను చంపాలని చూస్తున్నాడు అని అంటే యోనాతాను మాత్రము ఎప్పటికప్పుడు దావీదుని రక్షించడానికే చూస్తాడు. ఎన్నో ప్లాన్స్ వేస్తాడు. నేను వెళ్ళి మా డాడీతో మాట్లాడతాను, అసలు అది నిజమో కాదు అంటే, చూడు యోనాతానా కొన్ని చెప్తాడు అనమాట, నువ్వు ఈ మాట చెప్పు, దావీదు యెరూషలేముకి వెళ్ళాడని ఒక్కసారి మీ డాడీకి మాట చెప్పు, ఆయన కానీ కోపగించిన ఎడల నువ్వు అర్థం చేసుకో, ఆ కోపంలో సౌలుకి ఎంత కోపం వస్తుందంటే కొడుకు మీద కూడా ఈట వదలడానికి ట్రై చేస్తాడు. అంటే ఒక మనిషిని చంపాలనే ఆ కసి ఎంత ఉంటుందంటే ఈ దావీదుకి సపోర్ట్గా ఇస్తున్న తన సొంత కుమారుడైన యోనాతాను మీదుగా చంపాలనికి ఆయన యారోని విసురుతాడనమాట. ఎవరు? సౌలు కదా. ఆ టైంలో కూడా గొల్లియాతుని చంపిన దావీదు సౌల్ని చంపడానికి ఎంత టైం పడుతుంది కదా. కొడుకు కూడా మళ్ళీ సపోర్ట్గానే ఉన్నాడు కదా. కానీ దావీదు ఆ మార్గాన్ని ఎంచుకోలేదన్నమాట. తర్వాత ఏం జరుగుతుంది అనంటే మామూలుగా చూడండి, ఇక్కడ ఇదంతా దావీదు ఎట్లున్నాడో చెప్తున్నాను. గొల్లియాతుని చంపినాడు, దావీదుని దేవుడు రాజుగా అభిషేకించినాడు కదా. కానీ ఆయన మరణ భయానికి ఆయన ఎట్లా తిరుగుతున్నాడో మనం చూస్తున్నాం. ఇదే మళ్ళీ 21వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏముంటుంది అనంటే దావీదంట గాతువాడైన గొల్లియాతు అంటాడు. అయితే చూడండి, దావీదు 21:12లో ఒక మాట ఉంటుంది. దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. అంటే ఏం జరిగిందంటే ఈయన భయపడి ఎక్కడికి వెళ్ళాడు? గాతువాడైన ఆకీషు దగ్గరికి వెళ్ళాడు. మీకు నేను చెప్తున్న సీక్వెన్స్ అర్థమవుతుంది కదా. ఫాస్ట్ అయితే స్లో చేస్తాను. అయితే గాతువాడైన అంటే ఎవరైతే శత్రువు ఉన్నాడో ఆయన దగ్గరికి ఈయన నుంచి తప్పించుకొని వెళ్తాడు. దీనికి ముందు ఏం జరుగుతుందంటే దావీదు ఇట్లా నన్ను చంపుతున్నాడే అని చెప్పేసి ఒక సేవకుడి దగ్గరికి వెళ్తాడు. ఓకేనా. ఆ సేవకుడి పేరు ఇది కూడా 21వ అధ్యాయంలోనే ఉంటుంది. ఓకేనా. అబీమెలెకు అనే సేవకుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన సమయంలో ఏమంటాడంటే, అబీమెలెకు మరి నాకు బాగా ఆకలేస్తుంది, ఏమైనా రొట్టెలు ఉంటాయి, నేను నాతో పాటు ఉన్న నా యొక్క సైనికులు ఉన్నారు అంటే అబీమెలెకు ఏం చేస్తాడు అని అంటే, మరి నా దగ్గర అయితే మామూలు రొట్టెలు లేవు, కానీ సన్నిధి రొట్టెలు ఉన్నాయి, ఆ సన్నిధి రొట్టెలు ఇస్తాను అని చెప్పేసి దేవుడి దగ్గర ఉన్న ఆ సన్నిధి రొట్టెలు దావీదుకు ఇస్తాడు. సో ఇదంతా ఎవరు చూస్తాడంటే సౌలు సపోర్టర్ అయిన దోయగనతను చూస్తాడు. చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళేసి సౌలుకి రిపోర్ట్ చేస్తాడు. నీకు తెలుసా, అబీమెలెకు దగ్గరకి ఈ దావీదు వెళ్ళినాడు, కానీ ఆయన గొల్లియాతుని చంపిన ఆ యొక్క ఖడ్గమును కూడా ఇచ్చినాడు అని చెప్పేసి మాటలు వెళ్ళేసి సౌలుకి చెప్తాడు. అయితే ఈ తర్వాత మళ్ళీ దావీదు ఎక్కడి నుంచి, ఇంటి నుంచి వేరే ఊరికి పరిగెత్తినాడు. ఫస్ట్ ఇంటి నుంచి ఎక్కడ పరిగెత్తినాడు? అదేంటి, సమూయేలు దగ్గరికి పరిగెత్తినాడు. సమూయేలు తర్వాత ఇంకొక యాజకుడి దగ్గరకు పరిగెత్తిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా దోయాగు చూసినాడు అని అనుకున్నాడేమో. సరే, శత్రువు అయిన గాతువాడైన ఆకీషు దగ్గరికి పరిగెత్తినాడు. మళ్ళీ ఊరుకుంటాడా? శత్రువు కదా, అమ్మో ఈ గాతువాడైన గొల్లియాతుని చంపినాడు, వీడు నా దగ్గరికి వచ్చినాడని వేసేస్తారా?
అప్పుడు దావీదు ఏం చేశాడంటే తెలుసా? అసలు ఈ మాటలు చదివితే ఎంత విచిత్రంగా ఉంటుందంటే 13వ వచనము 21. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు 21 మొదటి సమయంలో 21:13 అండి. వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్ము తన గడ్డము మీదకి కారునిచ్చుచూ ఉండెను. వారతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చెను. ఎట్లుంది చూడండి, ఒక అభిషేకించిన రాజు, శూరుడైన యుద్ధవీరుడు, కానీ ఆయన ఎట్లున్నాడంటే ఒకసారి మనం జస్ట్ అస్యూమ్ చేసుకుందాం, సొల్లంతా కారుతుంది, గీతలు గీస్తున్నాడు కదా. అంటే ఒక పిచ్చోడ్లాగా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ శత్రువు రాజుకు పిచ్చోడయ్యాడు దావీదు. ఇవన్నీ చూస్తే మనం కొన్నిసార్లు ఏమనుకుంటాం, మా పేరెంట్స్ చాలా ఉన్నానండి అనుకుంటామా కదా. నేను ఇంత చదువుకున్నానండి, ఏంటి మనమేంటి ఒక స్టేటస్ అనుకుంటామా లేదా? మనందరికీ ఉందండి స్వభావం కదా. మనం తగ్గించుకుంటామా? తొందరగా తగ్గించుకోం. ఆయనకి ఏం పట్టింది? ఆయన అంటే పిచ్చోళ్ళలాగా నేను అనుకున్న ఒకసారి దావీదుని ఊహించుకున్నా, ఆ సొల్లుగాడుతూ మన ముందర గుర్తుపెట్టుకొని మామూలు ఉమ్ము పడితేనే ఎట్లా ఉండో ఆ సొల్లు గడ్డ మించి కారి గోడ మీద గీతలు గీస్తూ అప్పుడు అన్నాడంట గాతివాడన్న ఆకీషు, ఈ పిచ్చోడిని ఏంటి నా దగ్గర తీసుకొచ్చిన, నిన్ను తీసుకెళ్ళండి అన్నాడంట. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినాడు చూడండి దావీదు. అసలు ఆయన లైఫ్ ఏంటి? నా హృదయానుసారుడైన కుమారుడు, నేను ఏర్పరచుకున్న నా రాజు దేవుడి దృష్టిలో. కానీ ఆయన జీవితం ఈ లైఫ్లో ఎట్లా ఉంది కదా అన్న కదా. ఇంచుమించు 13 సంవత్సరాలంట ఆయన అట్లా తిరుగుతూ ఉన్నాడంట. తర్వాత ఏమవుతుందంటే 22వ అధ్యాయంలో ఏదంటే అదుల్లాము గుహలోకి దావీదు వెళ్తాడనమాట. అక్కడ వెళ్ళిన సమయంలో దావీదుతో పాటు తన కుటుంబం అంతా కూడా వచ్చి, తర్వాత చదువుకోండి, కుటుంబం అంతా వచ్చి ఒక 4 మంది ఇంచుమించు వచ్చేసి ఆయనకి ఆశ్రయం అడుగుతారంట. అంటే మేబీ సౌలు కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా నాశనం చేద్దామని అనుకున్నాడేమో. అయితే దావీదు ఏం చేస్తాడంటే ఇంకొక రాజు యొక్క ఆశ్రయం తీసుకుంటాడు. మోయాబు రాజు దగ్గరికి వెళ్ళి, కొంచెము మా యొక్క జనాంగాన్ని మీరు కొన్ని రోజులు మరి మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి మోయాబు రాజుని ఆయన వేడుకుంటాడనమాట. వేడుకున్న తర్వాత కొన్ని రోజులు ఆ మోయాబు దేశంలో ఈ యొక్క దావీదుకి సంబంధించిన 400 వ్యక్తులు ఆయన దగ్గర ఉంటాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే సౌలుకి తెలిసిపోతుంది, ఏంటి దావీదుకు సహాయం చేసిన వాడు ఏంటి ఆ యొక్క అబీమెలెకు ఇట్లా ఉన్నాడని చెప్పేసి. సౌలు ఏం చేస్తాడు తెలుసా? అబీమెలెకుతో ఉన్న ఎంతమంది యాజకులు ఉన్నారో, ప్రీస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సౌలు చంపడానికి ఆర్డర్ ఇస్తాడు. ఎప్పుడైతే సౌలు చెప్తాడో వాళ్ళ సేవకులకి వీళ్ళందరినీ చంపేయమని చెప్తే, సౌలు వాళ్ళ సేవకులు అంటారు కదా, అమ్మో యాజకుల్ని చంపడం మా వల్ల కాదు, మేము చంపమంటే ఏదైతే దోయాగు అని చెప్పా కదా, ఆయన వచ్చి మొత్తం వాళ్ళందరినీ చంపేస్తే అబీమెలెకు కుమారుడైన అబ్యాతారు మాత్రము తప్పించుకొని ఆ యొక్క ఏఫోదుని ధరించుకొని దావీదు దగ్గరికి పరిగెత్తాడు. అసలే కష్టకాలంలో ఉన్నాము, కష్టకాలంలో మనకు ఒకరు సహాయం చేశారు, మనకు సహాయం చేసిన వాళ్ళు కూడా ఇతరులు చంపేశారంటే ఆ బాధ ఎంత ఉంటుంది? దావీదు చాలా బాధపడతాడనమాట. నా వలన సేవకులు కాదు, ఎంతోమంది సేవకులు అక్కడ చనిపోయారంట. చనిపోయిన తర్వాత మరలా 23వ అధ్యాయంలో చూస్తామన్నమాట. అక్కడ కూడా కైలా అనే ప్రాంతంలో 23వ అధ్యాయంలో దావీదు 600 మంది తన యొక్క బిడ్డలతో, ఈ సౌలు దావీదు ఎక్కడికి వెళ్తే చాలు ఆయనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆయన తరుముతూనే ఉన్నారు. అయితే ఆ గుహ చాలా పెద్దగా ఉందంట. దావీదు ఇటు మూల నుంచి వేస్తే సౌలు ఇటు నుంచి వస్తున్నాడంట. అసలు ఎట్లా జరిగిందంటే ఇంకా ప్రాణము తీసేస్తున్నాం, ఇంకా అయిపోయింది నా ప్రాణం అనే టైంలో దేవుడు ఇంకొక మార్గాన్ని ఓపెన్ చేయడం, వీళ్ళు ఇక్కడి నుంచి ప్రవేశిస్తే దేవుడు వాళ్ళందరినీ ఇక్కడి నుంచి తప్పించడం, వాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరితే ఇంకో దారిని సౌల్ని మార్గము మళ్ళించడం. కష్టం ఉంది, బాధ ఉంది, అదే టైంలో దేవుడి యొక్క సహాయం కూడా దావీదు పొందుకుంటూనే ఉన్నాడు. మనం ఏం చూస్తాం తెలుసా? ఇన్ని కష్టాలు నాకే పడ్డాయా,
ఎన్ని కష్టాలు నా ఒక్కడికే వచ్చాయా అని అనుకుంటాం. దావీదు లైఫ్ అంతా అదేనండి. ఆయన పరిగెడుతుంటాడు. ఇంకో దగ్గర దేవుడు మార్గాన్ని ఒకసారి అయితే లాస్ట్కి ఆయనని ఇంకా చంపుదాము అనే టైంలో, ఇంకా దొరికాడు అనే టైంలో అప్పుడే ఆయన దగ్గర ఉన్న సైనికులు వచ్చి, ఫిలిష్తీయులు మన మీద పడడానికి వస్తున్నారు, పదండి, దావీదు కాదు కానీ మన శత్రువుల్ని మనము చంపడానికి వెళ్తాము అని చెప్పినప్పుడు చంపబోయే దగ్గర వరకు వచ్చి వెనుదిరుగుతాడంట సౌలు. అంటే ఈ ప్రాసెస్లో అంతా చూడండి, దావీదు కాపాడుకుంటూనే తనతో పాటు మరి ఈ మధ్యలో కొన్ని జరిగాయి. తను మళ్ళీ 2 పెళ్ళి జరగడము, ఆల్రెడీ మికాల్తో పెళ్లి చేసుకున్నాడు కదా, తర్వాత ఇంకా 2 కూడా దావీదు పెళ్లి చేసుకుంటాడనమాట. పెళ్లి చేసుకొని మళ్ళీ ఈ యొక్క సైన్యాన్ని పట్టుకొని మరి అటు తిరగడము ఇటు తిరగడం ఇవి చేయడం. ఈ మధ్యలో దావీదుకి 2 ఛాన్సెస్ వస్తాయి. ఏంటంటే దగ్గర వరకు సౌలు ఉంటాడు కదా, సౌల్ని చంపడానికి అస్సలు ఇంకా సౌలు అట్లా పడుకుంటాడు, ఇక్కడ దావీదు ఉంటాడు. కానీ దావీదు అంటాడు, దేవుడు అభిషేకించిన వారిని నేను చంపడమా? నేను చంపను. దేవుడు అభిషేకించినాడు ఒక టైంలో ఈ సౌలు రాజుని, నేను చంపడమా అని చెప్పేసి ఆయన యొక్క వస్త్రంను చింపి మళ్ళీ దూరం వెళ్ళి, సౌలా, నిన్ను చంపడానికి నాకు ఛాన్స్ కూడా వచ్చింది, కానీ నేను నిన్ను చంపను, ఎందుకంటే నువ్వు దేవుడి ద్వారా అభిషేకింపబడ్డా. ఇంకోసారి ఆయనతో పాటు ఇంకొక తన యొక్క సొంత జరూయా కొడుకే ఉండి, దావీదు రాజా చూడు, నీకు ఇంకొక ఛాన్స్ వచ్చింది, సౌల్ని చంపండి అని అంటే, నేను చంపను అని సౌలు యొక్క నీలబుడ్డిని మళ్ళీ ఈటని తీసుకెళ్ళి చూపిస్తాడంట. ఏంటంటే, సౌలా, ఇంకొక అవకాశం కూడా వచ్చింది దేవుడు నిన్ను చంపడానికి, కానీ మాత్రం నేను నిన్ను చంపను అని అంటాడంట. ఇవన్నీ ఈజీగా ఉంటుందండి. నీ వలన ఇన్ని సంవత్సరాలు కదా మనం ఏమంటామంటే, నేనేం మాట్లాడను, దేవుడే వీళ్ళని చూసుకుంటాడు అని అంటాం కదా. అంటే దేవుడు వీళ్ళు చూసుకుంటాడంటే దాని అర్థం ఏంటి? నేను మాత్రం మాట్లాడు, దేవుడు వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలని లోపల కోరుకోవడం అనమాట. అర్థమైందా? నేనేం మాట్లాడను, దేవుడే వీళ్ళని చూసుకుంటాడు. దాని అర్థం ఏంటి? నేనైతే నా చేతితో పనిష్మెంట్, దేవుడే వీళ్ళని పనిష్ చేయాలి, అప్పుడు తెలుస్తుంది కదా. ఇటువంటి చండాలమైన హృదయం మన మానవ హృదయం కదా. మనం ఏమనుకోవాలంటే, ప్రభా నేను ఇప్పుడేం మాట్లాడను, నేను వీళ్ళని క్షమిస్తున్నా ప్రభా, వీళ్ళని దీవించు ప్రభా, నువ్వు వీళ్ళని ఏమీ చెయ్యొద్దు ప్రభా కదా. అది నిజమైన యేసుక్రీస్తు యొక్క మనసు. దేవుడు వీళ్ళని చూసుకుంటాడు, దేవుడు అక్కడ ఉన్నాడు, నా పరిస్థితి ఏంటో తెలుసు, ఇవన్నీ గొంతమ్మ మాటలు మనము మాట్లాడకూడదు. తర్వాత కూడా ఏం జరుగుతుంది అంటే, దావీదు సౌలు ఒక వాగ్దానం తీసుకుంటాడనమాట. నిజంగా నువ్వు నన్ను అన్ని విషయాల్లో నన్ను నీకు చంపడానికి వీలైనప్పటికీ కూడా, దావీదు రాజా, దావీదు నాయన అంటాడు అనమాట. దావీదు నాయన, నన్ను వదిలిపెట్టినావు కదా, నా కుటుంబాన్ని నాకు తెలుసు, నాకు నెక్స్ట్ దేవుడు నేను ఖచ్చితంగా రాజుని చేస్తాడు, నా కుటుంబాన్ని నువ్వు ఏమీ చెయ్యొద్దు, నా కుటుంబం మీద నువ్వు ఏమి కూడా చంపకూడదంటే, దావీదు అక్కడ కూడా ఏం చేస్తాడంటే, నేను వాగ్దానం చేస్తున్నా అంటే అన్ని చేసి మళ్ళీ చంపడానికి వస్తాడు, అన్ని చేస్తాడు మళ్ళీ చంపడానికే వస్తాడు. తర్వాత ఈ అధ్యాయాలని మనము చూసుకుంటూ వెళ్తే, మరి 25లో నేను చెప్పాను కదా, హకీలు మాన్యం దగ్గర చంపడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఇంకా 27, 28 ఈ మొదటి సమయాలు 27, 28 వచనాలు మనం చూస్తే, మొత్తానికి ఫిలిస్తీయులు సౌలు యొక్క రాజ్యం మీద దండెత్తుతారు. అక్కడ ఆ ఫిలిస్తీయుల దాంట్లో సౌలు యొక్క కుమారులు చనిపోతారు. మళ్ళీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? అమ్మా, నా శత్రువు సచ్చిండు, ఇంకా నేను ఎంజాయ్ చేస్తాను అనుకున్నాడా? ఎవరైతే దావీదు దగ్గరికి వచ్చి, ఒక అమలేకయుడు వచ్చి సౌలు బిడ్డలు చనిపోయాడు అని చెప్పేసి దావీదు దగ్గరకు వచ్చి చెప్తారు, ఆయన ఏం చేస్తాడంటే, దావీదు అంటాడు, వీళ్ళు చనిపోయాడన్న వార్త మీరు నాకు సంతోషంగా, నేనేమో సంతోషిస్తానని నువ్వు చెప్తున్నావా? వీరిని ఫస్ట్ చంపేయండి అంటాడు. అంటే అక్కడ కూడా దావీదు వాళ్ళు చనిపోయినందుకు బాధపడ్డాడు, కానీ సచ్చిండు, నేను ఇంకా మంచిగా ఉంటాను అని అనుకోలేదండి. సో లాస్ట్కి సౌలు చనిపోయిన తర్వాతనే దావీదు రాజుగా యూదా గోత్రం కాదు, యూదా యొక్క ప్రాంతానికి రాజుగా
దావీదుని చేస్తారనమాట. అక్కడ కూడా సౌలు యొక్క లాస్ట్ కుమారుడు ఉంటాడు, ఆయనను ఇష్బోషేత్ అని ఆయనను రాజుగా చేస్తారు. ఆయనను కూడా ప్లాన్ చేసి చంపేస్తారు. అప్పుడు దావీదు 13 సంవత్సరాలు తిరిగిన తర్వాత అప్పుడు ఇజ్రాయేల్ రాజ్యానికి హోల్ సోల్గా రాజుగా దావీదు అవుతాడనమాట. ఈ మొత్తం ప్రాసెస్లో ఫస్ట్ మాట మనం తీసుకోవాలి. నేనేమంటున్నానంటే ఇదంతా మన జీవితం అనుకోండి కదా, ఇదంతా మన జీవితం. మన వెనకాతలు అందరూ గుచ్చుతున్నారు, మన వెనకాతలు అందరూ మాట్లాడుతున్నారు. మనం ఎక్కడెక్కడ పడిపోతే వాళ్ళు సంతోషపడాలని చూస్తున్నారు, మనం ఎదిగితే అసలు సహించలేకపోతున్నారు. దీని లైఫ్ ఏంటి ఇట్లుందని అందరూ అపహసిస్తున్నారేమో. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? ఫస్ట్ దావీదు ఎక్కడ కూడా తన నోటి ద్వారా, తన చేష్టల ద్వారా దేవుడికి వ్యతిరేకమైన క్రియ చేయలేదు. నోటి ద్వారా కూడా ఈ సౌలు శపింపబడునుగాక అనలేదు. చేతి ద్వారా కూడా ఎక్కడ కూడా ఏంటి చంపడానికి ప్రయత్నించలేదు. అందుకే చెప్తాం కదా, మన నోరు అంటారు కదా, నోరు మంచుకుంటే ఊరు బాగుంటుంది అన్నట్టు, మన చుట్టూ మన శత్రువులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడి దగ్గర మొరపెట్టుకో. ఈ మధ్యలోనే అనేకమైన కీర్తనలు దావీదు రాసినాడు. తన బాధను, తన వేదనను చెప్పుకుంటూ కీర్తనల గ్రంథంలో చాలా కీర్తనలు రాశాడనమాట. ఆ సమయం అంతా తన ప్రాణం కోసమే భయపడుతూ పరిగెత్తుతున్న దావీదు రాజు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుణ్ణి వదిలిపెట్టలేదు. దేవుడి దగ్గరనే తన బాధంతా వెళ్ళగక్కున్నాడు. మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే ప్రభువు చూసుకుంటాడులే అంటాం, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళాం కదా. ప్రభు దగ్గర సమయాన్ని మనం గడపం. దేవుడికి అన్నీ తెలుసు, దేవుడు చూసుకుంటాడు అంటాం, కానీ ఏసే దగ్గరికి వెళ్ళము, ఏసే దగ్గర సమయము గడపము. ఏంటంటే తింటాము, పడుకుంటాము, ఫోన్లు చూస్తాము, అన్నీ చూస్తాం, కానీ ఏసే దగ్గర సమయాన్ని గడపము. ఏసే దగ్గర సమయం గడపకపోతే దేవుడు చూసుకుంటాడులే అని ఎట్లా చెప్తావు కదా, అలా చెప్పడానికి వీల్లేదు. అయితే దావీదు ఏం చేశాడంటే తనకున్న ప్రతి శ్రమలో, తనకున్న ప్రతి బాధలో తను ఏం చేశాడంటే కామ్గా ఉన్నాడు. యేసయ్య దగ్గర తన బాధను వెళ్ళగొక్కున్నాడు. తనకున్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే దావీదుకి, నా యొక్క అధికారిగా దేవుడు అనాయింట్ చేయబడిన ఒక రాజున్నాడు, ఆయనని నేను ఏమి కూడా ముట్టను అని. ఈరోజు యవనస్తులు ఎట్లా ఉన్నారు తెలుసా? యవనస్తులు కాదు, ప్రతి ఒక్కరు మనం చూస్తున్నాం. మరి ఇక్కడ తక్కువగానండి, ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నప్పటికీ ఎవరో ఒక్క మాట అన్నారని చెప్పేసి ఏం చేస్తారంటే, మనం చూస్తున్నాం యూట్యూబ్లో ఇప్పుడు ఛానల్స్ వెళ్ళినాయి. ఇష్టం వచ్చినట్టు సేవకుల మీద మాట్లాడటం, అవునా? ఇష్టం వచ్చినట్టు అసలు కొంతమంది అయితే ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళ నోటికి అదుపు లేకుండా పిచ్చిగా సేవకుల మీద, అంటే ఏంటంటే ఒక పెద్దది పెట్టుకొని భూతద్దంలో పెట్టుకొని, ఇదిగో ఇక్కడ తప్పున్నాడు చూసావా, ఇక్కడ కరెక్ట్ లేదు చూసావా, వీళ్ళ కుటుంబం ఇక్కడ బాగలేదు చూసావా, ఇట్లాంటి వాళ్ళని కదా మీరు వెళ్తారేంటి అని చెప్పేసి ఛానల్స్ పెట్టి ఇతరులను నిందించడం మనం చూస్తున్నాం. కానీ దావీదు స్వభావం చూడండి, చంపడానికి. అంటే అప్పుడు దావీదుకి యూట్యూబ్ ఛానల్ ఉండుంటే దావీదు అట్టాగే చేసేవాడేమో అని అంటుంటారు కొంతమంది, ఇది కూడా విన్నవాళ్ళు. లేదండి, దావీదు మాత్రము అది అసలు చేయలే. ఆయన హృదయము దేవుడు హృదయం అని చెప్పడానికి సాక్ష్యం ఏంటంటే, చంపడానికి ఛాన్స్ వచ్చినా కూడా ఆయన, నేను నా రాజును ముట్టను, నేను దేవుడి యొక్క అభిషక్తుడిని ముట్టను అంటే, నా హృదయంలో ఎక్కడ కూడా దేవుడు బిడ్డగా పిలువబడుతున్న సౌలుని ముట్టడానికి ఆయన అస్సలు ఇష్టపడలా కదా. అందుకే అండి మనము దావీదు జీవితంలో నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏంటంటే, దేవుడు మనకన్నట్టు అధికారులను పెడతాడు కదా, వాళ్ళు ఎట్లున్నారో మనకు తెలియదు, కానీ దేవుడు మన పక్షముగా ఉంటే ప్రభు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో నిన్ను లేవనెత్తుతాడు. నీ నోటి నుంచి మాత్రం నువ్వేమీ తప్పు చేయొద్దు, నీ చేతుల ద్వారా ఏ తప్పు ఆలోచనలు, అడుగులు నువ్వు వేయొద్దు. నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ బాధ, నీ మొర యేసుక్రీస్తుకు చెప్పుకో. ఒకానొక సమయంలో ప్రభువు నీ పక్షముగా అందరితో యుద్ధము చేస్తాడు కదా. దావీదు నేర్చుకున్న ఈ మధ్యలోనే చాలా పాఠాలు నేర్చుకున్నాడు. ఏంటంటే తను ఎలా ప్లాన్ చేసుకోవాలి యుద్ధ రంగంలో,
తన బిడ్డల్ని కాపాడుకోవడానికి ఎటువంటి జ్ఞానం నేను కలిగి ఉండాలి. ఈ మధ్యలో కష్టంలోనే అంటాం కదా, ఒక్కొక్కసారి ఈ కష్టాలే నాకు చాలా నేర్పించాయి అని అంటుంటాం కదా. మనం స్ట్రాంగ్గా ఉండడానికి ఈ కష్టాలే నాకు నేర్పించాయి. ఈ కష్టాల మధ్యలోనే దావీదు ఒక జనాంగమును ఎలాగున పెంచాలి, తన ప్రజలైన వారిని ఎలాగున కాపాడుకోవాలో, ఎలాగున దేవుడి మీద ఆధారపడి దేవుడి దగ్గర నుంచి మాటలు పొందుకోవాలి, ఈ మధ్యలోనే దావీదు అన్నీ నేర్చుకున్నాడంట. సో మనకు అనుమతించబడుతున్న ఒక శ్రమ దేవుడికి తెలియకుండా లేదు. ఖచ్చితంగా యేసయ్యకి తెలిసే మనకి ఆ యొక్క శ్రమ అనుమతించబడింది. కానీ డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయి, బాధల్లోకి వెళ్ళిపోయి, యేసయ్య ఇంకా చచ్చిపోయాడు అనుకొని నాకున్న చాలామంది, ఒక ఆంటీ ఉన్నారనమాట, నీకు తెలియదురా నేను ఎన్ని బాధలు పడుతున్నానో, నీకు ఆ అవకాశం, నీకు ఆ సమస్య లేదు కూడా నీకు తెలియదురా అని అంటుంటారు. ఆంటీ నిజమే, మీకున్న సమస్య మీకు గొప్పది, ఎవరి సమస్య వాళ్ళకి ఎక్కువే అండి కదా. మన సమస్యలు మనకి ఎక్కువే, అది వేరే వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు. కానీ ఆ సమస్య నుంచి తప్పించేవాడు దేవుడు ఉన్నాడని ఈ బాధల్లో మనము మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడి నుంచి నన్ను ఎవరు తప్పిస్తాడు, ఇక్కడి నుంచి మనకి ఎవరు తప్పిస్తాడని మనం అనుకుంటాము. కానీ ఆ సమయంలో నన్ను తప్పించేవాడు యేసుక్రీస్తు ఉన్నాడు అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడే అండి దేవుడు ఒక మార్గాన్ని ఓపెన్ చేస్తాడు. ఇవన్నీ పరిస్థితుల్లో యేసయ్య దావీదును కాపాడకుండా ఉన్నాడా? చూడండి, అన్ని పరిస్థితుల్లో యేసయ్య ఎక్కడ కూడా దావీదుని వదిలిపెట్టలేదు. అమ్మయ్య రాజైనాళ్లే కొంచెం ప్రశాంతంగా ఉందాము అని అనుకుంటే కష్టాలు తొలగినాయా కొడుకు చంపడానికి వస్తాడు, సొంత కొడుకు చంపడానికి వస్తాడు దావీదుని. దావీదు అనుకుంటే ఇంతమందిని చంపినాడు, కొడుకుని ఎంతసేపు అండి చంపడానికి? కొడుకు చంపడానికి వస్తే పిరికోళ్ళలాగా ఆ కొడుకుకి రాజ్యాన్ని అప్పచెప్పేసి పిరికోళ్ళలాగా కొంతమందిని పట్టుకొని వేరే మార్గానికి వెళ్ళిపోతాడు దావీదు. అక్కడ కూడా దావీదుకి దేవుడు హృదయమే అనుకుంటే ఎంతసేపు దావీదుకి కొడుకుని చంపడానికి కదా, ఎంతసేపు. కానీ దావీదు అనుకున్నాడు, నా కొడుకు యవ్వనస్తుడు, నా కొడుకు చిన్నవాడు, వాడిని నేను చంపుకోవడం ఏంటి, నేనే తప్పుకుంటాలే, నేనే ఈ మార్గం నుంచి తప్పుకుంటాలే అని అనుకుంటాడు. నిజంగా మరలా దేవుడు దావీదుకి ఆ రాజ్యాన్ని అప్పచెప్తాడు. కానీ దావీదు యూజ్ చేసే అస్త్రం ఏంటంటే మౌనము, దేవుడు పాదాలు పట్టుకోవడము, దేవుడు టైమింగ్ని నమ్మడం, తన నోటి నుంచి తన చేతుల నుంచి ఎక్కడ కూడా పాపము చేయకపోవడం. ఇదంతా ఈజీగానండి. 1 రోజు 2 రోజులు, 1 నెల, 3 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు తట్టుకుంటాం. ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోతే చల్ ఎన్ని సంవత్సరాలు తట్టుకొని ఇంకెన్ని సంవత్సరాలు నా బాధలు పడాలి అని అనుకుంటామా లేదా మనం? కానీ దావీదు హృదయం మాత్రం అలా లేదండి. ఎలాగనంటే ఆయన ఒక్కటే అనుకున్నాడు, నన్ను దేవుడు చూస్తున్నాడు, నన్ను వదిలిపెట్టాడు కదా. ఇంకా ఏమంటే ఎప్పుడైతే అబ్షలోము అంటే తన కుమారుడు చంపడానికి వస్తుంటే షిమి అనే ఒక వ్యక్తి కుక్క చీపో అన్నాడంట. ఏంటి, ఎవరిని? రాజు అయిన దావీదుని అన్నాడంట. అప్పుడు కూడా దావీదు మౌన. ఎంతసేపు ఆ షిమి అనేవాడు ఎవరు ఒక్క నరకుడు వాళ్ళ సైన్యాధిపతికి చెప్పి ఒక్క నరకుడు దాటి అప్పటికి చచ్చిపోవాలి. అప్పుడు కూడా దావీదు అన్న బ్యూటిఫుల్ మాట నేను ఎక్కువ చెప్తాను కదా, ఆయన మాటల్ని బట్టేమో అన్న దేవుడు నన్ను కనికరిస్తాడేమో, మీరు ఏమీ అనొద్దు. కొన్నిసార్లు మనం ఎదుర్కొన్న సమస్యల్లో మనం ఇవ్వవలసిన ఆన్సర్ ఏంటి తెలుసా? మౌనం. వాళ్ళు ఒక మార్గంకి వెళ్తున్నారా, మౌనంగా నువ్వు వేరే మార్గానికి వెళ్ళిపో. నువ్వు ఓడిపోయావని కాదు దాని అర్థం, నీకు శక్తి లేదని కాదు దాని అర్థం, నీ యొక్క దాన్ని ప్రభువుకి అప్పచెప్పుకున్నావు. మళ్ళీ అలా అని వాళ్ళేదో అవ్వాలని, వాళ్ళకేదో కీడు జరగాలని మనము అది ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సిన పరిపక్వత. మెచ్యూర్డ్ పీపుల్ ఆలోచించే, మెచ్యూర్డ్ క్రిస్టియన్స్ ఆలోచించే విధానం. ఒక మార్గము వాళ్ళ అలా, సరే ఇంకో మార్గానికి వెళ్ళు, ఇంకో దగ్గరికి వెళ్ళు కదా. వాళ్ళ దగ్గరికి ఓకే నీకు కష్టంగా ఉందా, తప్పుకో. దేవుడు నిన్ను వదిలిపెడతాడా? దేవుడు వదిలిపెట్టడండి. నిజంగా ఈ యొక్క సమయంలో గుర్తు చేసుకో, అసలు ఇవన్నిట్లో ఆయన లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్ మన లైఫ్లో కూడా అనేకమైన స్ట్రగుల్స్ క్షమించలేకుండా కదా. ఏదైనా తట్టుకుంటాం కానీ గుచ్చి మాట్లాడే అసలు అది ఇంకా డేంజర్ కదా. ఏదైనా గుచ్చి మాట్లాడే స్థితిని మనం తట్టుకుంటామా? కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే
కానీ ప్రభా ఇవన్నీ నాకు ఆశీర్వాదాలుగా మార్చు ప్రభా, వాళ్ళని మాత్రం నువ్వు ఏమీ చేయకు ప్రభా. నేను అసలు అదే అనిపిస్తుంది. అబ్రహాం కూడా చూపించింది అదే అండి. పెద్ద ఐశ్వర్యం దేవుడు ఇస్తానంటే ఇవన్నీ నేను తీసుకుంటా. లోత్ నువ్వు ఇటు తీసుకోనిలే. లోత్ నువ్వు ఏ మార్గాన్ని ఏర్పరచుకుంటావో ఏర్పరచుకో. నువ్వు ఇటు వెళ్తే నేను అటు వెళ్తా, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తా. వాళ్ళ అబ్రహాం పెద్దోడు కదా, మరి తన యొక్క సహోదరుడు కొడుకే ఈ లోతు చిన్నోడు కదా. ఏమేమో నేను పెద్దోడినిరా, నేను ఫస్ట్ తీసుకున్నాక నువ్వు వేరేది తీసుకో అని అనుకోవాలా. మొత్తం నువ్వు ఏం తీసుకుంటావు కానిచ్చుకో, నువ్వు ఇటు వెళ్తావా నేను ఇటు వెళ్తా అన్నాడు. అక్కడ ఆత్మీయ పరిపక్వత కనిపిస్తుంది కదా. మనం చాలా విషయాలు ఇవన్నీ మనకు తెలియదా అంటే తెలుసు, కానీ ఒక పరిస్థితి వచ్చినప్పుడు చిన్న పిల్లల్లాగా ప్రవర్తిస్తాం, చిన్న పిల్లలాగా మారాలు చేస్తుంటాం. చిన్న పిల్లల్లాగా ఎట్లా అంటే ఇంకా ఎదగలేదేంటి వాట్ ఈస్ దిస్ థింగ్స్ అని అనుకుంటాం కదా. నీ యొక్క భక్తి జీవితంలో అసలు నువ్వు పరిపక్వత కలిగి ఉన్నావా? నువ్వు ఒకటి సమస్య వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తున్నావా? చిన్న పిల్లలాగా మారం చేసుకొని వాళ్ళ మీద బాధలు పెట్టుకొని కోపం పెట్టుకొని అన్ని పిచ్చి పిచ్చి థింగ్స్ చేస్తున్నావా? అది మనకు తెలుసు, మనం ఏం చేస్తామో మన హృదయమే మనకి జవాబుని ఇస్తుంది. నేను అందుకనే అనుకున్నా, ప్రభా రాజుగా అభిషేకించిన తర్వాత కూడా ఇన్ని కష్టాలు దావీదుకి అసలు ఎందుకు రావాలి కదా. మనం అనుకుంటాం దేవుడు మనకి పొజిషన్ ఇచ్చిన వెంటనే ఏమనుకుంటా, ఇంకా మనం లీడర్ అయిపోయాం, ఇంకా నన్ను మెంచిన వాడే వాళ్ళు దేవుడు అభిషేకించినాడంటే అది ఉట్టి మాటనండి. గుర్తు చేసుకోండి, అసలు ఈ సమయంలో దేవుడు హస్తం వచ్చి నిన్ను తాకిన సమయంలో అసలు మనం ఎట్లా ఉంటాం? అటువంటి అభిషేకించిన వారికి ఉన్న కష్టాలు ఇది. నేను మొన్న ఒకటి వింటున్నాను, యేసన్న గారి దగ్గర నలుగురు కదా సేవకులు. యేసన్న గారంట తను చనిపోయే ముందు ఆ నలుగురు బిడ్డలంట ఒక్కొక్క కార్నర్ కూర్చున్నారంట. అసలు ఆయన ఎంత గొప్ప భక్తుడండి. యేసన్న గారు ఉన్న జీవితం ఉట్టి జీవితమా? చనిపోయే ముందు కళ్ళంతా పచ్చబడిపోయి వీళ్ళు తట్టుకోలేక ఏడుస్తూ ఉన్న టైంలో అంటున్నాడంటే, ఏంట్రా ఏడుస్తున్నావు, ఏడవద్దు, పాటలు పాడండి అని చెప్పేసి ఎవరో ఒక సేవకులు చెప్తున్నారనమాట. ఆ టైంలో కూడా అంట యేసన్న గారు వీళ్ళు పాటలు పాడుతుంటే ఆహా అంటే దేవుడిని ఆనందిస్తూ దేవుడి యొక్క ఆరాధన పాటలు పాడితే ఎంజాయ్ చేశారంట. ఆ ఉన్న నలుగురిని ఎట్లా నలగొట్టినాడంటే యేసన్న గారు. వాళ్ళు ఇప్పుడు జాన్ వెస్లీ గారు కావచ్చు, ఫ్రెడీ పాల్ గారు గురించి వాళ్ళు ఇంత పెద్ద సేవకులు ఊరికనే అయినారా? నలగొట్టబడినారండి ఆ యొక్క లీడర్ కింద కదా, నలగొట్టబడినారు. వాళ్ళ ఆహాన్ని ఎంతవరకు చంపాలో అంతవరకు యేసన్న గారిని వాళ్ళు ఎలా ట్రైన్ చేశాడంటే ఎన్ని మాటలు ఇప్పుడు వాళ్ళ మీద పడినా వాళ్ళు చెల్లించరు. ఊరికనే సేవలు కట్టబడవు కదా. చిన్న మాట అంటేనే పరిగెత్తి మాకు ఇదొద్దే వద్దు అని ఇవాళ రేపు ఎక్కువగా ఉంటున్నాయి కదా. అసలు ఆ సేవకులు వాళ్ళు మీరు ఎప్పుడైనా చూడండి, అదేంటి వాళ్ళకి గుడారాల పండగ ఉన్నప్పుడు యేసన్న గారి గురించి ఒక్క మాట మాట్లాడి వీళ్ళ కంట్లో నీళ్ళు నిండిపోతుంటాయి. వాళ్ళ ఆత్మీయ తండ్రిని గౌరవించే విధానము చూసినా, వాళ్ళు తర్ఫీదుని ఎక్కడ చూసినా, ఒకసారి అంట జాన్ వెస్లీ గారంట, మళ్ళీ ఆయన కూడా చదువుకున్న వ్యక్తి కదా, ఎంత చీప్గా మాట్లాడేవారంట యేసన్న గారు. నోటికొచ్చినట్టు చీప్గా మాట్లాడే పరా చల్ అలా మాట్లాడితే తట్టుకుంటామా అందరి ముందట కదా. చిన్న మాట వ్యక్తిగతంగా రెండు తిడతాను. ఇప్పుడు మా పిల్లలు అందరి ముందు తిట్టానుకో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలి కదా. అట్లాంటిది యేసన్న గారు అందరి మొదట ఈ యవనస్తుల్ని తిడుతుంటే ఒక్కొక్కసారి బాధ తట్టుకోలేక ఒక సిస్టర్ ఉండేవాళ్ళు, వాళ్ళకి చెప్పుకునేవారంట, ఇవన్నీ మీరు రేపు గుర్తు చేసుకుంటారా? వాళ్ళందరూ వాళ్ళ ఆత్మీయ అనుభవాలని గుర్తు చేసుకుంటూ చెప్తారనమాట. ఊరికనే వాళ్ళు సేవకులు అవ్వలేదు కదా. చిన్న మాట అంటే తట్టుకోలేక పొగరికి పోయి వదిలేసుకుంటావే, ఏం భక్తి చేస్తాం? ఈ దినాల్లో భక్తి చేసేవాళ్ళు కొదువైపోతున్నారు. ఎందుకంటే స్టేటస్, చదువు, అహము, అందము, టాలెంట్. భక్తి చూస్తే సున్నా కదా. ఒక్క మాట గట్టిగా అంటే నాకన్నా మించిన వాళ్ళు ఎవరు లేరు, నీదే, నువ్వు పోకపోతే ఇంకొకరు ఉన్నారు, నువ్వు లేకపోతే ఇంకొకరు ఉన్నారు. మనం ఒక్కటి గుర్తు చేసుకోవాలండి, దేవుడిని ఎప్పుడైతే మనము నమ్ముకున్నామో యేసయ్యని, నువ్వు రెడీగా ఉండు. నీ ఆహాన్ని చంపుకునే ఎన్ని పరిస్థితులు వచ్చినా ఒక్క మాట మాట్లాడకుండా ప్రభువుకి అప్పచెప్పుకో. ప్రభు నిన్ను
ఎప్పుడూ వదిలిపెట్టాడు. ఇక్కడున్న నిన్ను ఇక్కడ పెడతాడు. ఈ లోకంలో పెట్టకపోయినా పరలోకంలో మాత్రము ఖచ్చితంగా పెడతాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ఈ యొక్క 13 సంవత్సరాల యొక్క దావీదు అరణ్య జీవితాన్ని మనం గుర్తు చేసుకుంటే, ఇలాగున మౌనంగా ఉండు దేవుడు పాదాలు పట్టుకుంటూ తన నోటి ద్వారా చేతల ద్వారా తప్పు చేయకుండా దావీదు తన భక్తిని ఎట్లాగునో కాపాడుకున్నాడో. యేసయ్యా, నిజంగా సంవత్సరాలు గడిచినాయి ప్రభువా మా జీవితాలు కదా. ఎన్ని సంవత్సరాలు ప్రభా మేము రక్షణ పొందినాం, ఎన్ని సంవత్సరాలు ప్రభా మేము నిన్ను తెలుసుకున్నాం. కానీ ఇంకనూ అహం చావట్లేదు. ఒక్క మాట అంటే తట్టుకోలేకుండా ఉన్నాం. మేము కరెక్టేలే, వీళ్ళే మమ్మల్ని అర్థం చేసుకోండట్లేదు అని మనం అనుకుంటున్నామేమో. వేరేవారెవరో అర్థం చేసుకోవాలని, అర్థం చేసుకోకూడదని నువ్వు బాధపడొద్దు. యేసే నన్ను అర్థం చేసుకుంటాననే తృప్తి నీకు ఉండాలి. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నేను మరలా చెప్తున్నాను కదా, నేను నిర్ణయించుకున్నాను యేసయ్యను వెంబడిస్తానని. సిలువను చూస్తూ నేను ముందుకెళ్తాను. ఈ లోకమంతా నా వెనకాతలు ఉంది. ఈ లోకస్తుల మాటలు కావచ్చు, ఈ శారీరక మరి విచారాలు కావచ్చు, ఏది కూడా యేసుని నేను వెంబడించకుండా ఆపలేవు. యేసయ్యే నా ప్రథమ, నా యొక్క ప్రాధాన్యత. మనం డిసైడ్ చేసుకుంటే ఈ సమయంలో ప్రభు మన పక్కనే ఉన్నాడండి. నువ్వు రెడీగా ఉన్నావా బిడ్డ? నువ్వు డిసైడ్ చేసుకున్నావా? నువ్వు డిసైడ్ చేసుకుంటే నేను నీకు సహాయం చేస్తా. నువ్వు ఎక్కడెక్కడైతే పడిపోయినావో ఆ పరిస్థితుల నుంచి నేను నిన్ను లేవనెత్తుతా. దేవుడు ఈ యొక్క సమయంలో ప్రభు మాట్లాడుచుండగా మన పోరాటాలు మోకాల మీద పోరాడి దేవుడి సన్నిధికి అప్పచెప్పుకుంటే, ఒక పరిపక్వత కలిగిన క్రైస్తవులుగా మనం ఉన్నామంటే నిజంగా అదేనండి. ఒక వెంటనే వ్యతిరేకమైన స్వభావం, వెంటనే ఈర్ష్యపు ఆలోచనలు మనకు వస్తున్నాయా? ఒక్కటే గుర్తుపెట్టుకో, దావీదు అలా చేయలేదు. దావీదు స్వభావం అది కాదు. దేవా, ఈ యొక్క సమయంలో నా స్థితిని నీకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. ఎంతమంది నాకు వ్యతిరేకంగా మాట్లాడారో నేను వారందరినీ క్షమిస్తున్నాను యేసయ్య. ఎంతమంది నేను పడిపోవాలని చూశారో వాళ్ళందరినీ నేను క్షమిస్తున్నాను ప్రభా. వాళ్ళని దీవించండి ప్రభా. మనస్ఫూర్తిగా చెప్దామండి. నువ్వు ఎలాగని ఇతరుల గురించి ఆలోచిస్తావో అలాగనే నీ గురించి కూడా యేసయ్య మరి ఆలోచిస్తాడు. నువ్వు క్షమించట్లేదా? దేవుడు నిన్ను క్షమించడేమో. నువ్వు బాధ పెట్టుకున్నావా? దేవుడు ఎక్కడో ఒక దగ్గర ఆ బాధ ద్వారా నీకు దూరంగా ఉన్నాడేమో. ప్రార్థన చేసుకుందాం. దేవా, 13 సంవత్సరాలు నువ్వు అభిషేకించిన దావీదు తన ప్రాణ భయానికి పరిగెత్తినాడు, పిచ్చివాళ్ళలాగా ప్రవర్తించినాడు ప్రభా. మరి యొక్క సమయంలో నా జీవితం నీకు అప్పచెప్పుకుంటున్నాను. నిజంగా సంవత్సరాలు, నెలలు మందిరానికి వస్తున్నాం, వాక్యాలు వింటున్నాం. మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? మన భక్తి ఏ మెట్టులో ఉంది? క్రియాపూర్వకమైన భక్తి మెట్టులో మనం నడుస్తున్నామా? సేమ్ భక్తిని చేస్తూ ఒక సమస్య వచ్చినప్పుడు కృంగిపోతున్నామా? చిన్నపిల్లల వలె ప్రవర్తిస్తున్నామా? మనల్ని మనం ప్రభువుకు అప్పచెప్పుకుందామా? యొక్క సమయంలో ప్రభువు దగ్గర ప్రార్థన చేసుకుందామా? దేవుడు మన దగ్గర ఉన్నాడండి. మనస్ఫూర్తిగా నీ హృదయంలో ఉన్న ప్రతి వేదన్ని ప్రభువుకు అప్పచెప్పుకో. ప్రతి బాధను తీసేసుకో. నీ హృదయంలో దేవుడిచ్చు సమాధానము ప్రభు నీ హృదయంలో ప్రోక్షిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా యొక్క ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఒక్కొక్కసారి నేను అర్థం చేసుకోకుండా ఎంత మూర్ఖపు మాటలు నా నోటి నుంచి మాట్లాడినాను ప్రభా. క్షమించండి యేసయ్య. ఈ యొక్క సమయంలో నాయన తండ్రి మౌనంగా ఉండడం నాకు నేర్పించండి. నీ హృదయము కలిగి ఉండడం నాకు నేర్పించండి. ఇదిగో నన్ను చూసినప్పుడు నా సారురాలైన నా కుమార్తె అనే ఆ బిరుదుని నేను పొందుకోవడానికి సహాయము చేయండి ప్రభా. యొక్క సమయంలో మరి వాక్యము విన్న ఈ ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభా. అయా, పరిస్థితులు నిజంగా అందరికీ బాగోలేవు ప్రభా, కానీ ఆ బాధల్లో నెమ్మదిచ్చేవాడు నీవు మాత్రమే యేసయ్యా. ఈ యొక్క సమయంలో నీ పాదాలు పట్టుకొని వేడుకొనిచున్నాను తండ్రి. నన్ను తాకండి ప్రభా, నా బిడ్డల్ని తాకండి ప్రభా. అయ్యా యేసయ్యా తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా వాళ్ళ హృదయంలో మీరు నెమ్మదిని కలగచేయమని వేడుకుంటూ, నిజంగా ఎలాగనైతే ఆ నెక్సం గారు అయా నేను నిన్ను వెంబడిస్తానని చెప్పినాడు, మరణము వరకు నువ్వు వచ్చు పర్యంతరము వరకు నాయన నేను నిన్ను వెంబడిస్తూనే ఉంటాను ప్రభా. పరిశుద్ధపరచబడిన జీవితం, విధేయత కలిగిన జీవితం, నీకు ప్రాధాన్యత జీవితం
నాకు దయచేయమని, మా బిడ్డలందరికీ దయచేయమని, మా ప్రార్థనలను మీరు అంగీకరించమని. ఒక సమయంలో ఎంతమంది బిడ్డలు అనారోగ్యముతో ఉన్నారో వారిని మీరు తాకండి యేసయ్యా. నీ హస్తము వారి మీద ఉండునుగాక తండ్రి. సంఘముగా కలిసి మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. వారు క్షేమంగా ఉండాలి, వారికి ఆరోగ్యమును భద్రతను దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును మా రక్షకుడుగా ఉన్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమును అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం అందరం నించొని మళ్ళీ కానుకలు తీయబడుచుండగా పాట పాడుకుందామండి.